మెయిన్‌గా ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్ తర్వాత గూడా మీరు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అంటే, అట్‌లీస్ట్ మీరు ఫిజిషియన్‌ని వెళ్లి కన్సల్ట్ అవ్వాల్సొస్తుందండి. సో, మన దగ్గర మెయిన్ ట్రీట్మెంట్ ఏమవుతుంది అంటే, ప్రాపర్‌గా వాళ్ళ ప్రకృతి అనేది అనలైజ్ చేస్తాము. సో, ఓన్లీ ఫీమేల్ పేషెంట్‌కి గాకుండా, మేల్ పేషెంట్‌కి గూడా వాళ్ళ సెమెన్ అనాలిసిస్ కానివ్వండి, సెమెన్ కల్చర్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందో, సో, ఆ కౌంట్ గూడా స్పెర్మ్ కౌంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ప్రాపర్ కన్సెప్షన్. సో, మెయిన్‌గా ఏంటి అంటే, బోత్ ద పార్ట్నర్స్‌కి మనము ప్రాపర్‌గా డయాగ్నోస్ చేశాక ట్రీట్మెంట్ అందించినప్పుడు ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. అండ్ మెయిన్‌గా కామన్‌గా చూస్తుంది ఏంటి అంటే పీసీఓస్ కానివ్వండి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానివ్వండి, లేదా థైరాయిడ్ ఇంబాలెన్స్ కానివ్వండి, వీటి వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది కాబట్టి, ఎందువలన మనము ఈ కన్సెప్షన్ అనేది అవ్వలేకపోతుందో దాన్ని ప్రాపర్‌గా డయాగ్నోస్ చేశాకే ట్రీట్మెంట్ అన్నది అందించడం జరుగుతుంది కాబట్టి, మన హాస్పిటల్‌లో ఎస్పెషల్లీ పంచకర్మ చికిత్సల ద్వారా ప్రాపర్‌గా ప్రాజెనీ అనేది ఇంపార్టెంట్ అండి. బికాస్ మనం ఏదైతే సీడ్ అనేది పెడతామో ప్రాపర్‌గా అది ప్లాంట్ లాగా అవ్వాలి అంటే బేసిక్‌గా రైట్ ఫ్రమ్ ద రూట్ లెవెల్ అన్నది వాళ్ళకి పంచకర్మ చికిత్సలు అడ్వైస్ చేస్తూ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది ఎలిమినేట్ చేస్తూ ఉన్నప్పుడు కన్సెప్షన్ అన్నది కూడా ఒక బేబీ కూడా ఒక హెల్దీ చైల్డ్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి మన హాస్పిటల్లో మెయిన్‌గా ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూట్ కాజ్ అన్నది ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు ఫర్టిలిటీ ఛాన్సెస్ అన్నది మనము ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి వాళ్ళ సైకిల్స్ రెగ్యులరైజ్ చేస్తూ కన్సెప్షన్ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేస్తూ అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు తీసుకున్న ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళ డైట్ రెజిమెన్ అన్నది ఫిజికల్ యాక్టివిటీ అన్నది వీటితో పాటు మనం పంచకర్మ చికిత్సలో ఉత్తరవస్తి ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. సో ఈ ఉత్తరవస్తి ట్రీట్మెంట్స్ లో హార్మోన్స్ ఏవైతే ఇంబ్యాలెన్స్ స్టేట్ కు ఉంటాయో దాన్ని బ్యాలెన్స్ స్టేట్ కి తెస్తూ, ఏవైతే ఇంబ్యాలెన్స్డ్ దోషాస్ ఉంటాయో దాన్ని బ్యాలెన్స్ స్టేట్ కి తెస్తూ న్యాచురల్ గా మనము కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేది పెంచుతాం కాబట్టి ఈ కంటిన్యూస్ గా తీసుకున్న హార్మోన్ టాబ్లెట్స్ కానివ్వండి, వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా న్యాచురల్ మెడికేషన్స్ ద్వారా మనము ట్రీట్మెంట్ అనేది అందజేస్తున్నాం. థ్యాంక్ యూ.